హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వర దివ్యాత్మ స్వరూపులైన భక్తజనులందరికీ ప్రతి ఒక్కరూ కూడా శక్తిని ఉపాసన చేయాలి. శక్తి ఉపాసన చేయడం వలన శక్తివంతులుగా ఉంటాం. అదే జగన్మాతని మనం ఆరాధించాలి. మహాత్ములు ఎందరో ప్రేమతో మనకి సులువైన మార్గాల్ని అందించారు. అందులో లలితా సహస్రనామాలు సాక్షాత్తుగా జగన్మాత యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో వశిన్యాది వాగ్దేవతలు ప్రార్థన చేసినటువంటి గొప్ప రహస్యమైన విజ్ఞానం. మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ, వనమూలికలు కానీ ఎంతో గొప్ప రహస్యాలు అందులో ఉన్నాయి. ఆ శ్రీమన్నగరంలోని పంచాశత్ పీఠాధిశాయిని శ్రీచక్ర సంచారిణి మహాత్రిపుర సుందరి ఆసనమయ్యి ఉన్నప్పుడు కోటాను కోట్ల మంది దేవతలు, ఋషులు సమావేశమయ్యి దర్శనంలో ఆమె దర్శనం చేసుకుంటూ ఉండగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క అనుమతితోటి తన గొప్పతనాన్ని గానం చేయమని చెప్పగా వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి చరిత్రను లలితా సహస్ర నామాన్ని పారాయణం చేశారు. ఆ నామాన్ని అద్భుతంగా గానం చేసినందుకు అమ్మవారు తన్మయత్వం పొంది మైమరిచిపోయింది. అమ్మ మైమరిచిపోయి అందరికీ అప్పుడు అభయం ఇచ్చింది. ఈ లలితా సహస్రనామం ఎవరైతే పారాయణం చేసిన స్తోత్రం చేస్తారో వారికి సకల సంపదలు అనుగ్రహిస్తానని మాటిచ్చారు. అలాంటి నామాన్ని అగస్త్య మహర్షికి హయగ్రీవుల వారు అనుగ్రహించారు. అనుగ్రహించినప్పుడు అందులో రహస్యాలన్నీ తెలుసుకున్నారు, సాధన చేశారు. ఆయన అగస్త్య మహర్షికి తృప్తి లేదు. మహానుభావ హయగ్రీవ, గురుదేవ, ఎంతో గొప్పదైన రహస్యనామాన్ని నాకు ఉపదేశం చేశారు. తద్వారా చాలా ఆనందంగా ఉంది. అయినా తృప్తి లేదు, ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంది, ఇంకా రహస్యాలు ఉంటే చెప్పండి అని చెప్పి ప్రార్థన చేశాడు ఆయన. అప్పుడు హయగ్రీవుల వారు మౌనం వహించి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు గురుదేవా నాకు అనుగ్రహించు అని చెప్పి అగస్త్యుల వారు కూడా హయగ్రీవుల వారి పాదాలను పట్టుకుని నమస్కారం చేశాడు. ఆయన పంచాంగ నమస్కారం చేశాడు. హయగ్రీవుల వారు సమాధిలోకి వెళ్ళిపోయారు 3 సంవత్సరాలు. పాదాలు పట్టుకున్నటువంటి శిష్యుడు కూడా అగస్త్యుల వారు సమాధిలోకి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల కాలం అయిన తర్వాత సాక్షాత్తుగా కామేశ్వరులు హయగ్రీవ వారికి అనుగ్రహించే దర్శనం ఇచ్చారు. హయగ్రీవ, అగస్త్య మహర్షి మంచి భక్తుడు, జ్ఞాని, లోక కళ్యాణంగా జీవించేటువంటి మహానుభావుడైన ఆయన భార్య లోపముద్రాదేవి కూడా శ్రీ విద్యా సాధకురాలు, అమ్మవారు భక్తురాలు. కనుక నీవు మేము చెప్పేటటువంటి లలితా త్రిశతినామాలు, శ్రీచక్ర రహస్యాలను బోధించి పర్వాలేదు అని అనుమతి ఇచ్చారు హయగ్రీవుల వారికి. హయగ్రీవుల వారు ఆనందపడిపోయారు. ఆహా, ఎలాంటి శిష్యుడి తను, నాకు ఎంత గొప్పవాడు, ఏ సాధన చేయకుండా ప్రార్థన చేయకుండా కామేశ్వరులు స్వయంగా నాకు దర్శనమిచ్చి ఇలాంటి శిష్యుడికి బోధించు అని అనుమతి ఇచ్చారే, నేను ఎంత అదృష్టవంతుడిని, ఇంత గొప్ప శిష్యుడు దొరికాడని ఆనందపడ్డాడు ఆయన. అలా ఆనందపడి కామేశ్వరుని యొక్క నోటి నుంచి వచ్చినటువంటి నామాలు, కామేశ్వరి నోట వచ్చినటువంటి నామాలు, త్రిశతి నామాల్ని పంచదశి మంత్రరూపంగా 300 నామాలను ఉపదేశం చేశారు. ఆ 300 నామాలు కూడా సాక్షాత్తుగా కామేశ్వర నోటిలో వచ్చినాయి. కాబట్టి చాలా గొప్ప రహస్యమైనటువంటిది, కోటాను కోట్ల విలువైనటువంటిది అని మహాత్ములందరూ వెల్లడి చేశారు. అలాంటి నామాలను కూడా శ్రీ విద్యా రహస్యాన్ని అగస్త్యుల వారికి బోధించాడు. అప్పుడు ఆయన అగస్త్యులను కౌగిలించుకుని నీలాంటి శిష్యుడు ఉండాలి నాకు అని అప్పుడు ఉపదేశం చేశాడనమాట. అయితే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, లలితా సహస్రనామ పారాయణం చేయడానికి సమయం లేదు. ఇప్పుడు కంప్యూటర్ యుగం, అలాగే త్రిశతి నామాలు చేయడానికి ఖాళీ లేదు. ఇప్పుడు స్పీడ్ ప్రపంచం. అలాగే శ్రీచక్రార్చన, నవావరణార్చన చేయాలంటే ఖాళీ లేదనుకునేవాడు ఉంటారు.
ఈ అన్ని ఫలితాలు రావడానికి కూడా ఒక్కొక్క నామం కూడా వీటిల్లో అద్భుతమైన ఫలితాలు ఇచ్చే నామాలు ఉన్నాయి. ఆ నామాల్ని మనం స్మరణ చేసినంత మాత్రాన, జపించినంత మాత్రాన, ధ్యానించినంత మాత్రాన కోటి ఫలితాలు వస్తాయని చెప్పేసి మహాత్ములు వెల్లడి చేశారు. ఒక గొప్ప రహస్యం మహాత్ములు చెప్పిన మాట. లలితా శాస్త్రంలో 15 మంచి గొప్ప నామాలు ఉన్నాయి. అదే రకమైన నామాలు త్రిశతిలోనూ ఉన్నాయి. లలితా శాస్త్రంలో 1000 నామాలు వశిన్యాది వాగ్దేవతలు బోధించినటువంటి నామాల్లో 15 నామాలు అదే రకంగా కామేశ్వరుడు కామేశ్వరి నోట త్రిశతిలో వచ్చినటువంటి నామాలు ఒకే రకముగా ఉన్న నామాలు 15 ఉన్నాయి. అది మహా గొప్పది లలితా శాస్త్రం అంటే. దానికి 100 రెట్లు గొప్ప, 1000 రెట్లు గొప్ప అని చెప్పడానికి త్రిశతి అయితే, 2 కలిపి అందులోని ఇందులోనే ఉన్న నామాలు ఇంకెంత లాభం, ఎంత గొప్పది ఈ 15 నామాలు. ఆ 15 నామాలే కదంబ కుసుమప్రియ, కళ్యాణి, కళాలాప, కళావతి, కాంత, కామేశ్వర ప్రాణనాడి, కాలహంత్రి, సత్యరూప, సమానాధిక వర్జిత, సర్వజ్ఞ, సర్వమంగళ, సర్వాధార, సర్వారుణ అని ఈ నామాలు. ఈ 15 నామాలు ఎంతో గొప్పవి అని అనుకుంటున్నాం. అయితే ఇంకా మహాత్ములు పరిశోధన చేసి ఇంకా గొప్ప రహస్యం చెప్పారు. మన షట్చక్రాలకి, సప్తస్వర యోగ రహస్యానికి, గ్రహ నక్షత్ర పంచభూతాలకు అనుసంధానంగా నామ జపం ద్వారా కొన్ని నామాలు, అద్భుతమైన నామాలు, భావనతోటి, భక్తితోటి, శ్రద్ధతోటి నామ జపం చేసినంత మాత్రాన కోటి జపం ఫలితం వస్తుంది అని తెలియజేశారు మహాత్ములు. వారి దయకి ధన్యవాదాలు. ఆ నామాలే మనకి శ్రీమాత, సుమాత, గోమాత, భూమాత అని ఉన్నారు తల్లులు. అందులో శ్రీమాత శ్రీనిచ్చే తల్లి. ఓం నమో భగవతే శ్రీమాత మాం రక్ష అని హృదయపూర్వక ప్రార్థన చేస్తే శిరులు ఇస్తుందమ్మ, సంపదలు ఇస్తుందమ్మ. ఓం నమో భగవతే వసుదా దేవ్యై నమః అని ప్రార్థన చేస్తే భూములు ఇస్తుంది, భూములు, పొలాలు ఇస్తుంది, పంటలు ఇస్తుంది, పాడి పంటలు ఇస్తుంది అమ్మ. అలాగే అన్నదాయై అనే నామాన్ని మనం స్మరించినట్లుగైతే అన్నాన్ని ఇస్తుంది, అన్నపూర్ణేశ్వరిగా కడుపు నిండా మంచి భోజనాన్ని జీవితం అంతా కూడా మనకు అనుగ్రహిస్తుంది. గోమాతాయై గో సంపదనిస్తుంది. గోవుకు మించిన దైవం లేదని చెప్తారు. గో రూపంలో కూడా అమ్మవారే ఉన్నారు. చచామర రమావాణి సేవితాయ అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా జగన్మాతను సేవిస్తున్నారట, వింజామరలు ఇస్తున్నాను. అంటే అమ్మవారిని ఆశ్రయించినటువంటి వారికి నువ్వు బయటికి వెళ్తుంటే 2 సర్వెంట్లు కూడా ఉంటారు, ఇంట్లోకి వస్తుంటే సర్వెంట్లు ఉంటారు. అంటే జ్ఞాన సంపద ఉంటుంది, ఐశ్వర్య సంపద ఉంటుంది. ఆ అమ్మని మనం హృదయపూర్వకంగా అమ్మ ఆ నోరార కన్న తల్లిలాగా నువ్వు పిలిచినట్లు కదా ఫలితం వస్తుంది. అలాగే శివశక్తి ఐక్య రూపిణ్యై, శివుడు శక్తి ఏకంగా ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వంతో అమ్మవారిని స్మరించినట్లుగైతే మీ జీవితాలంతా కూడా అన్యోన్యంగా ఆనందమయంగా ఉంటాయి. అలాగే కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితాయై, అమ్మవారి యొక్క కరుణ కలిగినటువంటి వారికి కమలా కోటి అంటే కమలాత్మిక అమ్మవారు లక్ష్మీదేవి, లక్ష్మీ సంపదలు కలిగినటువంటి 1,000,000 మంది కింకరులుగా అమ్మవారికి సేవిస్తున్నారట. అమ్మవారిని ఆశ్రయించినటువంటి వారికి కూడా అట్లాంటి సంపద, సిరి సంపదలు తరతరాలుగా మీరు జీవించగలుగుతారు. ఒక దివ్య భావం. కన్న తల్లిని మనం అమ్మ అని స్వయంగా పిలుస్తాం. అలాగే పెద్దమ్మని పెద్దమ్మ అని పిలుస్తాం. పెద్దమ్మ అని పిలిచినప్పుడు మనకి పెద్ద అనేది అడ్డు ఉంది, గోడ. ఆ అమ్మ మనకి ఏమి పెద్ద అనుగ్రహం ఉండదు. చిన్నమ్మ అన్న పిలిచినా అంతే, పరాయిదానిలానే ఉంటుంది. అలా కాదు, నీ కన్నతల్లిని ఎలా పిలుస్తావు? అమ్మా అమ్మా అని పిలుస్తావు. అమ్మని పిలిచినప్పుడు
నువ్వు ఎక్కడి నుంచి పిలిచినా నీ పిలుపు విని పరుగు పరుగున వచ్చి నేను ఎత్తుకుంటుంది అమ్మ. నీ కన్నతల్లిని పిలిచినట్టుగానే ఆ జగన్మాతను కూడా పిలవాలి. ఆ జగన్మాతని సొంత కన్నతల్లిలాగా పిలువు. అప్పుడు అమ్మ మనల్ని ఎందుకు అనుగ్రహించదు? లలితాంబికాయై నమః. ఈ నామాలు మనం కనీసం ఒక్కొక్క నామం 108 సార్లు చెయ్యండి. 1,000,000 జపం చేసిన ఫలితం మీకు లభిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు నాభికమలంలో శ్రీమాత్రే నమః అని స్మరించండి. మీ కంఠంలో శ్రీమాత్రే నమః స్మరించండి. మీ స్వాదిష్టాలలో శ్రీమాత్రే అని స్మరించండి. మీ హృదయకమలో శ్రీమాత్రే నమః స్మరించండి. మీ మూలాధారం శ్రీమాత్రే అని స్మరించండి. మీ ఆజ్ఞాచక్రంలో శ్రీమాత్రే నమః జగన్మాతని స్మరణ చేయండి. అలాగే వసుదాయే నమః, వసుదాయే నమః, వసుదాయే నమః, వసుదాయే నమః, వసుదాయ నమః, వసుదాయ నమః. అన్నదాయే నమః, అన్నదాయే నమః, అన్నదాయే నమః, అన్నదాయే నమః. గోమాత్రే నమః, గోమాత్రే నమః, గోమాత్రే నమః, గోమాత్రే నమః, గోమాత్రే నమః, గోమాత్రే నమః. సచామర రమావాణి సేవితాయ నమః, కడాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయ నమః, శివశక్తి ఐక్యరూపిణ్యై నమః, లలితాంబికాయ నమః అని ఈ 6 స్థానాల్లో ఈ 6గురిని మనం రాత్రి పడుకున్నప్పుడు స్మరణ చేయండి. అలా తెల్లవారుజామున మెలుగు వచ్చినప్పుడు అలా స్మరణ చేయండి. అమ్మా అమ్మ అని పిలవండి. అమ్మా శ్రీమాత అని పిలవండి. ఏ తంత్రం అక్కర్లేదు, ఏ మంత్రం అక్కర్లేదు, ఏ శ్రమ అక్కర్లేదు. హృదయపూర్వక అమ్మా శ్రీమాత అని పిలవండి. మిమ్మల్ని ఎత్తుకుంటుంది అమ్మ, మిమ్మల్ని కరుణిస్తుంది అమ్మ. సాధన చేయండి. సత్పస్సర యోగ రహస్యాలు, శ్రీ విద్యా రహస్యాలు నేర్చుకోండి. గొప్పగా తయారవ్వండి. మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా నేర్చుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలో తెలుసుకోండి. శక్తివంతులు కండి. ధీరులుగా జీవించండి. లోక కళ్యాణంగా జీవించండి. మాతృభక్తి వద్దిల్లాగా చేయండి. పితృభక్తి వద్దిల్లాగా చేయండి. చెప్పండి, మాతృభక్తి వద్దిల్లుగాక, పితృభక్తి వద్దిల్లుగాక, గురుభక్తి వద్దిల్లుగాక, దైవభక్తి వద్దిల్లుగాక, సనాతన ధర్మ వద్దిల్లుగాక, స్వధర్మం వద్దిల్లుగాక, సర్వధర్మ సమన్వయం వద్దిల్లుగాక అని ఎలుగెత్తి చాటండి. సింహగర్జన చేయండి. అందరూ ఐకమత్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆ జగన్మాత అనుగ్రహాల విద్య, విత్తం, వీరం, ఆనందం, ఆరోగ్యం అందరికి లభించుగాక అని నూతన సంవత్సరం మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిరులు కలుగుగాక. హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్.